ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈవెన్ మొన్న జానీ మాస్టర్ కేసులో రియల్ అబ్యూజ్ ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు తెరవచ్చారు అంటారు కదా, మరి చిన్నపిల్లలు ఎందుకు వచ్చారు వర్క్ ప్లేస్ కి? చిన్నపిల్లలు పని చేయకూడదు కదా, బాల్య నేరం అవుతుంది కదా, ఏమంటారు బాల కార్మిక చట్టాలు ఉన్నాయి కదా. బిలో 18 లోపల ఉన్న వాళ్ళు డాన్స్ టీచర్ డాన్స్ అక్కడ ఎందుకు వచ్చింది? ఆమె ఎందుకు పని చేస్తుంది జానీ మాస్టర్ దగ్గర? సృష్టి వర్మ అంటే ఆమె, ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది? 18 ఏళ్ళ లోపల నువ్వు రావద్దు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఎందుకు వర్క్ ప్లేస్కి వస్తున్నారు? చిన్నపిల్లలు అన్నప్పుడు చిన్నపిల్లలు ఎక్కనే ఉండాలి కదా. సో చిన్నపిల్లలకి తల్లిదండ్రులు కానీ లేకపోతే గార్డియన్ కానీ ఒక సంరక్షకులు లేకుండా చిన్నపిల్లల్ని ఎక్కడికి పంపించకూడదు. రోడ్డు మీదకి కానీ కాలేజీకి కానీ ఇంకోరికి కానీ పంపించకూడదు. మరి చిన్నపిల్లల్ని ఎట్లా? చిన్నపిల్లలకి వాళ్ళకి ఎందుకు యాక్సెస్? జానీ మాస్టర్ చిన్నపిల్లలకి ఎందుకు యాక్సెస్ ఇచ్చిర్రు? ఈ బండి సంజయ్ కొడుకు చిన్నపిల్లలకి ఎందుకు యాక్సెస్ ఇచ్చిర్రు? మరి నీది కూడా నేరం అవుతుంది కదా. చిన్నపిల్లల్ని అట్లా ఒంటరిగా వదిలేయడం వాళ్ళ తల్లిదండ్రులు కూడా తప్పు అవుతుంది కదా. ఒకవేళ నువ్వు చిన్నపిల్లలు లెక్క ట్రీట్ చేస్తే చిన్నపిల్లల్ని వదలకూడదు, అవునా కదా? చెప్పండి, నువ్వు ఎందుకు వదులుతున్నావు? ఆఫ్టర్ ఈవెన్ ఇంట్లో కూడా, ఇక్కడ అమెరికాలో ఇంట్లో 12 లోపల అనుకో ఒంటరిగా వదలకూడదు. కార్లో కానీ ఇంట్లో కానీ పిల్లల్ని 12 లోపల వదలకూడదు. ఆఫ్టర్ 12 తర్వాత 13 నుంచి వదలొచ్చు, ఇంట్లో వదలొచ్చు. అంటే అర్థమైంది, క్లియర్గా దే అండర్స్టూడ్, నేచర్ ని అర్థం చేసుకున్నారు. 13 తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు కాదు అని అర్థం చేసుకున్నారు. వాళ్ళని కొంచెం డిఫరెంట్ గా ట్రీట్ చేయాలని అర్థం చేసుకున్నారు. కాబట్టి అకార్డింగ్లీ 3 కేటగిరీస్ చేసి బిలో 12 కానీ 13 కంటే తక్కువ ఉంటే చిన్నపిల్లలు, 13 నుంచి 19 ఉంటే వాళ్ళు ప్రీ అడల్ట్, 19 తర్వాత 20 కానీ 20 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే అడల్ట్. ఈ విధంగా చట్టాలను మార్చుకోవాలి. చిన్నపిల్లల్ని చేసినట్టు ట్రీట్ చేయకూడదు. చిన్నపిల్లలు ఎక్కడ ట్రీట్ చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళని ఒంటరిగా వదలొద్దు. చిన్నపిల్లల్ని అడల్ట్ అయ్యేదాకా ఒంటరిగా వదలొద్దు. కాబట్టి వాళ్ళని ఈ పర్పెట్రేటర్స్ అంటే ఈ నేరం చేసే ప్రవృత్తి గల వారి దగ్గరికి నీ చిన్నపిల్లని ఎట్లా నువ్వు అలో చేసినావు తల్లి? ఇవాళ నా చిన్నపిల్ల తెరవచ్చింది అంటున్నా తల్లిదండ్రులు, నువ్వు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చినావు? చిన్నపిల్లని ఎందుకు పంపించినావు వర్క్ ప్లేస్ కి? చిన్నపిల్లలకి రేపు చేయడానికి వానికి అవకాశం ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఒంటరిగా వదిలేసినావు కదా? అప్పుడు నీది కూడా నేరం అవుతుంది కదా. సో కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు కాదు, ఓకే, యాజ్ పర్ ద ప్రకృతి ప్రకారం. కాబట్టి అకార్డింగ్లీ చట్టాలు మార్చాలి, ఓకే. సో ఈ కేసులో మాత్రం ఆయన వాళ్ళ ఇష్టంతో చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప అతను బలవంతంగా నేరం చేసినట్టుగా అనిపిస్తలేదు. టీనేజ్ లో హార్మోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇద్దరికి ఇష్టం ఉండి చేసుకుంటే అది చేసుకున్నప్పుడు నొప్పి కాలేదు. ఆమె సుఖపడ్డది, ఆమె సంతోషపడ్డది, ఆడు సంతోషపడ్డాడు. 6 నెలలు 3 నెలల తర్వాత రాజకీయంగా ఏమంటారు వాళ్ళని మీద డైరెక్ట్ గా ఎదుర్కోలేక వాళ్ళకి పైసలు ఇచ్చో, వాళ్ళని ఒక ప్రలోభ పెట్టో, లేకపోతే నీ పార్టీకి అనుసంధానంగా ఉండో దాన్ని నేషనల్ మీడియాని కంట్రోల్లో పెట్టుకొని దాన్ని పబ్లిక్ ఇష్యూస్ ని డైవర్ట్ చేసి ఇది నేషనల్ ఇష్యూగా చేస్తా అంటే, ఇప్పుడు నేను బీజేపీని నా అంత పాలసీ విధానం, బీజేపీ పాలసీ విధానం నా అంత గట్టిగా ప్రశ్నించినోడు ఒకటి లేడు పొద్దుగాలేస్తే. కానీ నేను పాలసీ వరకే ఉంటా, వ్యక్తిగతంగా పోను. వాళ్ళ వ్యక్తిగతంగా సంపుడు పొడుసుడు లేకపోతే వాళ్ళని అటాక్ చేసుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నాకు అవసరం లేదు. దాని వ్యక్తిగతంగా ఏమైనా ఎవరైనా తప్పు చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి. మనం కొట్లాడుతుంది ప్రజల సొమ్ము, ప్రజలకు ఖర్చు పెట్టాలి, ఒక ఏమంటారు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలి అనే పాలసీ మీద కొట్లాడుతున్నాం తప్ప వ్యక్తిగతంగా నాకు ఏమీ లేదు. బండి సంజయ్ కనబడ్డా, నరేంద్ర మోడీ గారు కనబడ్డా, లేకపోతే కేసీఆర్ గారు కనబడ్డా నమస్కారం సార్ అని ఒక మానవత్వం, ఒక మనిషికి నేను రెస్పెక్ట్ ఇస్తా, గౌరవం ఇస్తా. ఒక మనిషిగా ఆయన పాలసీలు ఆయన విధానాలకి ఐ విల్ ఫైట్, నేను ఫైట్ చేస్తా. నాకు వాళ్ళ విధానం నచ్చకపోతే సార్ ఇది మీ విధానం, ఆలోచన విధానం తప్పుని సార్ అంట. కానీ వ్యక్తిగా నీకు గౌరవం ఇస్తా, నువ్వు నా లెక్క ఒక మనిషివే. కానీ వాళ్ళు అట్లా చేయరు. బీజేపీ బీఆర్ఎస్ మూర్ఖులు వాళ్ళకి డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక, పాలసీ మీద కొట్లాడే దమ్ము లేక వాళ్ళ వ్యక్తిగత విషయాలకు వచ్చి వాళ్ళని కష్టాలు పెట్టాలి, లేకపోతే చంపాలి, గౌరీ లంకేష్ చంపాలి, లేకపోతే ఇంకోరిని చంపాలి, లేకపోతే వాళ్ళ మీద పప్పు అని ముద్రేయాలి, వ్యక్తిగతంలోకి వస్తా అంటారు. నో, మనము వ్యక్తిగతం కావాలంటే సపరేట్ కొట్లాడుకోరా అయ్యా. నీకు నాకేమి శత్రుత్వం లేదు కదా, గట్టు పంచాయతీ లేదు కదా. వీఆర్ ఫైటింగ్ ఆన్ ద పబ్లిక్ ఇష్యూస్ కదా, పాలసీ మీద కొట్లాడుతున్నాం కదా. వ్యక్తిగతంగా ఎందుకు వస్తావు? దద్దమ్మవా? శాత కాదా? మేము ప్రశ్నిస్తుంది ఎందుకోసం? నీ విధానాలు మార్చుకోరా అయ్యా. నువ్వేం చెప్పినావు అవి చేయరా అయ్యా. తింటే తిన్నావు, 10 రూపాయలు తింటే తిన్నావు కానీ 70-90 రూపాయలు ప్రజలకి ఏమైనా మంచి చేయరా అని బతిలాడుకుంటున్నాం. బతిలాడి తింటలేవు కాబట్టి కొంచెం గట్టిగా చెప్తున్నాం కానీ నీకు నాకు గట్టి పంచాయతీ ఏడుందిరా? వ్యక్తిగతంగా ఎందుకు వస్తున్నావు? పాలసీ కొట్లాడితే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రజలకు సద్వినియోగం చేయమంటున్నాం. వాళ్ళకెళ్ళి నాకు 1 రూపాయి ఇవ్వని అడుగుతలేను అన్నప్పుడు నీకెందుకు నొప్పి అవుతుందిరా వేస్ట్ ఉండే కొడక?
తినంగా కూడా వద్దంటలేము, తక్కువ తినరా అంటున్నాం. 10 రూపాయలు తినరా, 90 రూపాయలు వాళ్ళకేమైనా మంచి చేయరా అంటున్నాం. అసలే తినొద్దు అంటలేము. మరి అయినా ఎందుకు నొప్పి అవుతుంది అంటే నువ్వు బగ్గా తినాలి, దోసుకోవాలి, నీ కష్టం కానీ దోసుకోవాలి, ఎవడు ప్రశ్నిస్తేవా నీ నాశనం చేస్తా అంటే తోలు తీస్తారు ప్రజలందరూ. నీ వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. ఒకవేళ వ్యక్తిగతంగా ఏమన్నా చేస్తే బాధితులు కంప్లైంట్ చేస్తారు, అందులో వాస్తవం అంటే డెఫినెట్లీ చట్టాలు పెట్టుకునేందుకు కదా పోలీసులు వ్యవస్థని, న్యాయ వ్యవస్థని. వాళ్ళు డెఫినెట్లీ తీర్పులు ఇవ్వని. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే శిక్షించని ఎవడొద్దన్నాడు? బండి సంజయ్కి తెలియలేదా? బండి సంజయ్ దగ్గర పైసలు లేవా? బండి సంజయ్ న్యాయవాదిని పెట్టుకోలేడా? కోర్టులో తన వాదన వినిపించుకోలేడా? తప్పు చేసిండు అనిపిస్తే జడ్జి తీర్పు ఇయ్యని. బండి సంజయ్ అది తప్పు అంటే శిక్షించని ఎవడొద్దన్నాడు? అది పబ్లిక్ ఇష్యూ కాదు కదా. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, ఎట్లా తయారైందంటే మొన్నటిదాకా నేను నెత్తినోరు కొట్టుకున్నా ఇదే తెలంగాణ శ్యామ్ని. మంగ్లీ ఇష్యూ మీద మాట్లాడంటే మేము డైరెక్ట్ ఇన్ పర్సన్ కాల్ చేసి వేరే బ్రదర్ రమేష్ బ్రదర్ నేను రమేష్ బ్రదర్ కాల్ చేస్తే మాకు ఉల్టా బెదిరిస్తుండే ఆయన. తెలంగాణ శ్యామ్ నీ దగ్గర ఏం ఆధారం ఉంది చూపెట్ట అంటున్నాడు. ఇప్పుడు ఏం ఆధారం ఉంది తెలంగాణ శ్యామ్ అంటే? ఎథిక్స్ మోరల్స్ మనుషులకి. బాలు బోస్, ఎస్ యూఆర్ కరెక్ట్. ఈ కేసే కాదు బ్రదర్, అప్పుడు దిగంబర్ కాంప్లెక్స్ కేసులో ఆయనే చంద్రబాబు నాయుడు కలుస్తున్నాడు, ఇంకోని కలుస్తున్నాడు అని చెప్పి ఈ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, బీజేపీ సంబంధించిన అందరు కలిసి ఆయనను వాళ్ళ బిడ్డ క్లాస్మేట్ ఇద్దరు పిల్లలకి నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. ఓకే, మళ్ళీ షేర్ చేయొద్దు ఆడపిల్ల అయ్యేది అంటే నేను ముఖం కవర్ చేసిన. ఓకే, సో వాళ్ళకి పాపం ఇంట్లో ఉంచుకొని వారం రోజులు ఉంచుకొని వాళ్ళకి తిండి పెట్టి ఆయన బట్టలు కొనిచ్చి అన్ని చేస్తే ఆయన మీద ఫోక్సో కేసు పెట్టిరు. ఏమి సంస్కారం రాయ. ఇప్పుడు ఇది ఇక్కడితో ఆగది. ఎవరికి రాజకీయ శత్రుత్వం అనిపిస్తే అయ్యో అన్న బిడ్డ, అక్క బిడ్డ, దోస్తు బిడ్డ అని మనం ఏదైనా దగ్గర తీస్తే, ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఫోక్సో కేసు పెట్టితే అంటే ఏం ఆధారం ఉంది చూపెట్టుర్రి. అంటే ఇది ఇక్కడితో ఆగది. కాబట్టి ఆ చట్టాలను మార్చాలి, దుర్వినియోగం చేసే చట్టాలని. ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్టు బాలు బోజ్ ఏమంటున్నారు బ్రదర్? ఎస్ యూఆర్ కరెక్ట్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు మ్యాక్స్, I don't understand why Revanth Reddy is trying to save Bandi Sanjay's son in this case. Look at how the Maha Kumbh Mela fame Mona Lisa husband arrested. They both married on their own wish, but still BJP played politics and arrested her husband because of he is a Muslim. BJP చేస్తున్న గలీజ్ పనులు మనం చేద్దామంటావా బ్రదర్? మ్యాక్స్ బ్రదర్, ఎవడు రక్షిస్తలేడు. ఓకే, నిజంగా తప్పు చేస్తే శిక్షించని, దానికి పోలీసులు ఉన్నారు, దానికి న్యాయ వ్యవస్థ ఉంది, శిక్షించని. పోలీసులని, డీజీపీ గారిని లేకపోతే సిపి గారిని మనం ఎవరిని అడ్డు పడతలేం. ఓకే, అది నిజంగా నేరంగా దాన్ని ఏం రిలేటెడ్ ఉందో చేయని, ఎవడొద్దంటలేడు. ఓకే, కానీ బీజేపీ చేసే గలీజ్ పనులని మనం రిపీట్ చేయమంటావా? వాడిని తిడుతున్న పొద్దుగాలేస్తే వాడు మతం పేరు మీద ఇది చేస్తున్నాడు, వాడు అన్ని కూలగొడుతున్నాడు, బుల్డోజర్ తెస్తున్నాడు, వాడు నాశనం చేస్తున్నాడు. వాడు చేస్తుండు కాబట్టి మనం చేద్దామా? వాడిని చేయకుండా ఆపే ప్రయత్నం చేయాలి. కానీ వాడు తప్పు చేసిండు కాబట్టి మనం కూడా తప్పు చేద్దామంటే, వాడు కన్ను తీసిండు కాబట్టి మనం కన్ను తీస్తే అందరం గుడ్డోళ్ళం అయిపోతాం. నో, దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, మన బిగ్గర్ అజెండా ఏంది? ప్రజా సమస్యలు, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం. ఇది సమస్య. ఇప్పుడు మంగ్లీ ఇష్యూ ఎందుకు మాట్లాడినాం? ఎవరో ఒక ఇద్దరు ఇచ్చుకొని తీసుకుంటే అది మాట్లాడకపోదు. ఒక బిగ్గర్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవుతుంది, బిగ్గర్ మనీ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతుంది, కాబట్టి వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. అట్లా మాట్లాడాలంటే ఎన్ని మాట్లాడతాం? ఇప్పుడు నాకు చాలా మంది షేర్ చేస్తారు, మా గట్టు పంచాయతీ ఉంది, మా ఊర్లో వాడు నేబరు మా అద్దె ఎకరం గుంజుకున్నాడు. అట్లాంటి ఎన్ని మాట్లాడతాం? ఎన్ని లక్షలు వస్తాయి రోజు. అది వాళ్ళకి ఇండివిజువల్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో సమస్య, కానీ అది ప్రజా సమస్య కాదు. ప్రజా సమస్య అంటే ఎక్కువ మందికి ఇంపాక్ట్ అయ్యేది ప్రజా సమస్య. ఎక్కువ మంది ఇంపాక్ట్ అయ్యే దాని గురించి మాట్లాడతాం. అట్లా ఇండివిజువల్ మాట్లాడితే ఎంతమంది మాట్లాడతాం? అది సాధ్యం కాదు.